హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈ చల్లని క్లైమేట్‌లో మనకేదైనా వేడి వేడిగా మంచి స్నాక్ ఐటెమ్ తినాలనిపించినప్పుడు ఇలాంటి మెంతి వడలని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ వడల కోసం మినపప్పుని అలా ఏవి కూడా నానబెట్టుకునే అవసరం లేదనమాట. ఫస్ట్ అయితే మెంతాకుని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. మెంతాకునంతా కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ మెంతాకునంతా కూడా ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఇందులో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్ అటుకులని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక చాపర్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలని వేసుకోవాలి. వీటిని మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. నేనైతే వీటిని చాపర్లోనే చేస్తున్నాను. తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న అటుకులని వాటర్ అంతా తీసేసి వేసుకోవాలన్నమాట. తర్వాత వీటన్నిటిని కూడా మనం ముందుగా కట్ చేసుకున్న ఈ మెంతాకులో అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు పసుపుని, కొద్దిగా కారం పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల నువ్వులను అయితే వేసుకోవాలి. అవి తినేటప్పుడు టేస్ట్ అది చాలా బాగుంటుంది. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. అంటే ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇందులో మనం ఫస్టే వాటర్ అది వేయనవసరం లేదనమాట. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మరీ తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పిండిని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మన చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా వడల్లాగా అయితే తట్టుకోవాలి. ఇది మరి పల్చగా లేదంటే మరి మందంగా చేసుకోకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, వడలన్నింటినీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధమైన మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎంతో సింపుల్గా మెంతి వడలు అయితే రెడీ. ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. అస్సలు నూనె కూడా పీల్చలేదు. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.